నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రయాణికుల భద్రతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న స్లీపర్ బస్సులను రాష్ట్రంలో అవసరమైతే పూర్తిగా రద్దు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కర్నూలు, మారేడుపల్లి, మార్కాపురం ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాలకు ప్రధానంగా మానవ తప్పిదాలే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలు అతిక్రమించే ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలపై ఉక్కుపాదం మోపుతామని, ఫిట్నెస్ లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డెక్కనివ్వమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రమాదాల నివారణకు గాను హైవేలపై స్పీడ్ గన్లు ఏర్పాటు చేయడమే కాకుండా 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సులో తప్పనిసరిగా 2 డ్రైవర్లు ఉండాలని, వారికి విశ్రాంతి కోసం ప్రత్యేక సీటు కేటాయించాలని ఆదేశించారు. భారతదేశంలో స్లీపర్ బస్సులపై సంపూర్ణ నిషేధం విధించడం సాధ్యమేనా అనే చర్చలకు నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. దీనికోసం ఒక పక్కా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తే 2 ఏళ్లలోనే స్లీపర్ బస్సులను రోడ్ల నుంచి తొలగించవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో మొదటి దశగా వచ్చే 3 నెలల్లో కొత్త స్లీపర్ బస్సుల తయారీని, ఇతర ప్రాంతాల నుంచి వాటి దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలి. తదుపరి 9 నెలల కాలంలో ప్రస్తుతం ఉన్న రూట్ కెపాసిటీని బట్టి స్లీపర్ సర్వీసుల స్థానంలో సురక్షితమైన సీటర్ బస్సులను ప్రవేశపెట్టాలి. ఇలా విడతల వారీగా ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల వ్యవధిలో స్లీపర్ బస్సులను పూర్తిగా వాషౌట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్పు సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా హై స్పీడు రైళ్ల సంఖ్యను పెంచడం, చవకైన రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం వంటి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీగా పెనాల్టీలు విధిస్తే ఈ లక్ష్యం సులువుగా నెరవేరుతుంది. స్లీపర్ బస్సులను ఎందుకు నిషేధించాలనే అంశంపై సాంకేతిక, భద్రతాపరమైన కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోని స్లీపర్ బస్సులు రూపొందకపోవడం పెద్ద లోపం. ఈ బస్సుల డిజైనింగ్లో ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోతుంది. దీనివల్ల మలుపుల వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బస్సు లోపల ఉండే గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండటం వల్ల ప్రమాదం జరిగినప్పుడు లేదా మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికులు వేగంగా బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా అప్పర్ బెర్త్ ప్రయాణికులకు ఇది ప్రాణాంతకంగా మారుతోంది. 2018లో జరిగిన ఒక సర్వే ప్రకారం సుమారు 25% మంది డ్రైవర్లు రాత్రి సమయాల్లో నిద్రమత్తులో ఉంటున్నారని అంగీకరించారు. ఇది స్లీపర్ బస్సుల ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. ప్రమాదం జరిగిన మొదటి 2 నిమిషాలే అత్యంత కీలకమైనవి. కానీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులు నిద్రలో ఉండటం, ఇరుకైన ఎగ్జిట్ మార్గాల వల్ల ప్రాణ నష్టం పెరుగుతోంది. చైనా వంటి దేశాలు ఇప్పటికే ఈ ప్రమాదాలను గుర్తించి 2012 నుంచే స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇదంతా జరగాలంటే రాజకీయ పార్టీలకు విల్ పవర్ ఉండాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బస్సులను నడిపే వారందరికీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు బస్సులను నడిపిస్తున్నారు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇప్పుడు స్లీపర్ బస్సులను నిషేధిస్తే వారందరూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుంది. సీఎం అనుకుంటే ఇవన్నీ చిన్న విషయాలే, కానీ పొలిటికల్ విల్ ఎంతవరకు ఉంటుందన్నదే ఇక్కడ ముఖ్యం. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.